వ్యాధులపై పోరాడేందుకు సరికొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ అవసరమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు అనిల్ గార్డెన్స్లో శనివారం నిర్వహించిన అసోసియేషన్ ఆఫ్ పల్మోనాలజిస్ట్ ఆఫ్ సీమాంధ్ర కాన్ఫరెన్స్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 5వ రాష్ట్ర స్థాయి సమావేశానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కార్యనిర్వాహక కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఊపిరితిత్తుల ఆరోగ్యం, దాని సంబంధిత వ్యాధులు మరియు వాటికి చికిత్స చేయడానికి కొత్త టెక్నాలజీపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ సమావేశం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో వ్యవస్థాపకులు, అసోసియేషన్ సభ్యులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. కన్వెన్షన్ అనిల్ గార్డెన్స్లో పెట్టారు. ఇది 3 రోజులు జరిగే ప్రోగ్రాము. ఎమినెంట్ డాక్టర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పల్మనాలజిస్ట్ అందరూ మొత్తం కూడా గ్యాదర్ అయ్యారు. ఇది వచ్చి ఫ్యూచర్ ఎట్లా మనం మెడికలీ పల్మనాలజీ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే లంగ్స్ గురించి ఇది మనకి మెయిన్లీ ఈరోజు లంగ్స్ బికాజ్ ఆఫ్ పొల్యూషన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ లంగ్స్ని మనం ట్రీట్మెంట్ అంటే పల్మనాలజిస్ట్ దగ్గరికే మనం పోవాల్సింది. సో ఈ ఇంపార్టెంట్ సబ్జెక్ట్కి ఈ సెమినార్ పెట్టుకొని వీళ్ళు ఫ్యూచర్లో మనం బెటర్ ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వగలుగుతాము పేషెంట్స్కి అనే సెమినార్ ఇది. గుడ్ కాన్సెప్టు. అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రావడం, 3 days కండక్ట్ చేసుకోవడం మన అందరి ప్రజలకు కూడా మంచిది. ట్రీట్మెంట్ కూడా, ఎందుకంటే మీకు తెలుసు కోవిడ్లో ఏం జరిగిందో. కోవిడ్ టైంలో లంగ్సే మెయిన్ సబ్జెక్టు. లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి బ్రీదింగ్ ప్రాబ్లంతో చాలామంది, మీకు తెలుసు ఎంతమంది చనిపోయారు కూడా ఆ టైంలో. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ విచ్ టుడే నన్ను పిలవడం, నేను చీఫ్ గెస్ట్గా రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ. లంగ్స్ పైన ఎక్కువగా అఫెక్ట్ జరుగుతూ ఉన్నాయి. ఈ లంగ్స్ పైన అఫెక్ట్ జరిగేటప్పుడు వాటికి ట్రీట్మెంట్ ఏంది, వాటికి ఏ విధంగా మనం వాటిని సాల్వ్ చేయాల్సి వస్తుంది అనే విధానం పైన కూడా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వచ్చేసి కొత్త స్టూడెంట్స్, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ప్రొఫెషన్లో, పల్మనాలజీ ప్రొఫెషన్లో చేరిన వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకుంటారు. సో ఈ వాళ్ళకి ఇంకా చాలా ఉపయోగం ఉంటుంది. రేపు డే టు డే ప్రాక్టీస్లో కానీ వచ్చే పేషెంట్స్కి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి దాంట్లో సైంటిఫిక్ రీసెర్చ్ అనేది జరగాల. పేషెంట్స్ని ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క హాస్పిటల్కి రావాలని ఒక కొత్త విధానం అనేది సృష్టించాలా. ఒక కొత్త విధానంతో ఏ విధంగా మనము పేషెంట్లకి బాగు చేయాలా అనేది ఈ డాక్టర్లో ఒక దృక్పథం అనేది ఒకటి ఉండాలా. సో మనోబలంతో ఏ పేషెంట్ ఏ విధంగా వచ్చినా కానీ వాళ్ళకి బాగు చేయాలా. ఒక అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు, చాలా సివియర్గా వచ్చినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వాలా అనే విధానంలో కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రతి కేసును వచ్చేసి ఇక్కడ నుంచి మనం స్టేట్ వేరే మన మద్రాసు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకు పంపిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆ విధానం లేకుండా నెల్లూరులోనే ఈ విధమైన రీసెర్చ్ ఓరియంటెడ్, సో అనాలిసిస్, సో మంచి వెల్ డెవలప్డ్ హాస్పిటల్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి. అందుకని ఇక్కడనే వచ్చేసి ఆ ట్రీట్మెంటు ఇస్తూ ఉన్నారు. సో ఇంక మనం రెండోసారి మనం వేరే ప్రదేశాలకు పోనీయకుండా పేషెంట్లు ఇక్కడనే చూసుకునే విధానంలో కూడా ఇక్కడ డెవలప్ అవుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, ఇక్కడికి వచ్చిన దానికి ప్రతి ఒక్క ప్రజలకి, ప్రతి ఒక్క ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ న్యూస్ అంది ప్రజలు తెలుసుకొని
సో దానికి తగ్గట్టుగా ఈ వాతావరణ కాలుష్యాన్ని ఏ విధంగా నిరోధించాలా, ప్రతి ఒక్కరూ దానికి నడుము కట్టి బిగించాలా. ఎందుకనంటే చాలామంది స్మోకింగ్ అని చేస్తూ ఉంటారు. ఆ స్మోకింగ్ అనేది కంప్లీట్గా ఆపాలా. సో స్మోకింగ్ వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి, ఎంత క్యాన్సర్లు వస్తున్నాయి, ఏ జబ్బులు వస్తున్నాయి అనే విధానం మీద కూడా దీన్ని జరుగుతూ ఉంది. సో స్మోకింగ్ అనేది కంట్రోల్ చేయాలా, పొల్యూషన్ అనేది కంట్రోల్ చేయాలా, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలా. సో చెట్లు ఎక్కువగా పెంచాలా. సో ఎక్కడన్నా మనం వాతావరణంలో వాడేటప్పుడు ఈ యొక్క ప్లాస్టిక్ని నిరోధించాలా. ఇవన్నీ కూడా చాలా ప్లాస్టిక్ వల్ల కూడా క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. సో వీటన్నింటిని కంట్రోల్ చేసుకొని మనం ప్రజామానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని అనేది ఈ యొక్క మా యొక్క ఎయిమ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.